హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం సింపుల్‌గా ఇంట్లోనే బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్‌లో కొద్దిగా నెయ్యి, ఆయిల్ వేసుకోవాలి. ఏసుకున్న తర్వాత యాలకులేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు ఏసుకోవాలి. మీరు కావాలంటే లవంగా, బిర్యానీ మసాలా మొత్తం ఏసుకోవచ్చు. నేనైతే అవి స్కిప్ జేసేశాను. కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఏంపుకోవాలి. అలాగే ఆలు ఏసుకోవాలి. క్యారెట్, బఠానీ కూడా ఏసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా వేంపుకోవాలి. వేంపుకున్న తర్వాత ఆ ఉల్లిపాయలు అవన్నీ కొద్దిగా ఉడికించుకొని, ఆ తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేంపుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ బాస్మతి బియ్యము నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి. గ్లాస్ బాస్మతి బియ్యానికి ఒక గ్లాస్ సగం వాటర్ పోసుకోవాలి. వాటర్‌ని బాగా మసిలిన తర్వాత బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని అన్నం ఉడికించుకున్న తర్వాత చివరికి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వడ్డించుకోవాలి. ఇంట్లోనే ఎంతో రుచికరమైన బగారా రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.